సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించి బాంద్రా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుజన్ అందిస్తారు. సుజన్, ఏమని బుధవారం అర్ధరాత్రి ముంబై సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన కేసుకు సంబంధించి ఇదంతా కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో నిందితుడికి సంబంధించి ఒక 10 టీంలను ముంబై పోలీసులు ఏర్పాటు చేసి అతన్ని నిన్నటి నుంచి కూడా పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసిన క్రమంలో తాజాగా నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బాంద్రా వెస్ట్ లో అంటే ఖరీదైన అపార్ట్మెంట్ లో సైఫ్ అలీ ఖాన్ ఉంటూ వస్తున్నారు. 11వ అంతస్తులో ఆయన నివాసం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ అంటే సెక్యూరిటీ ఉన్న బిల్డింగ్ లో కూడా నిందితుడు ఎలా చొరబడ్డాడు అనే దాని మీద కూడా అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన రీతిలో నిన్న ఫైర్ సేఫ్టీకి సంబంధించిన దాంట్లో నిందితుడు ప్రవేశించి డబ్బు కోసం సైఫ్ అలీ ఖాన్ తో అతను గొడవ పడటం, ఆ తదనంతర పరిణామాలన్నీ కూడా పోలీసులు వివరించడం జరిగింది. అయితే తాజాగా దీని వెనక మోటివ్ ఏంటి, కేవలం డబ్బేనా ఇంకా వేరే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ కూడా సల్మాన్ ఖాన్ తో పాటు ఈ కృష్ణ జింకకు సంబంధించిన కేసులో తొలి నుంచి కూడా ఉంటూ వస్తున్నారు. ఈ దాడి జరిగిన తర్వాత తొలుత చాలా మంది భావించింది ఏంటంటే కనుక కృష్ణ జింకకు సంబంధించిన కేసులో కూడా సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు కాబట్టి అతన్ని దాడి మీద దాడి చేశారు అని చెప్పి ఒక ప్రచారం కూడా జరిగింది. అయితే తర్వాత పోలీసులు ఏంటంటే కేవలం డబ్బు కోసమే జరిగిందని చెప్పేసి కోణంలో ప్రాథమికంగా అంచనాకి రావడం జరిగింది. తాజాగా నిందితుడు ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత అతని నిజమైన మోటివ్ ఏంటి, అతను దాడి చేయడానికి గల కారణం డబ్బు కోసం వచ్చారు, వేరే వేరే కారణాలు ఉన్నాయా, అతను వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ఈ సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి దాడి జరిగిన తర్వాత సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు కూడా ఒక రక్షణ అనేది కరువైంది అనే ఒక ప్రచారం అనేది విపరీతంగా జరిగిన క్రమంలో పోలీసులు ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉన్నారు. 24 గంటల లోపే నిందితుడిని పట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పిన క్రమంలో తాజాగా నిందితుడిని పట్టుకోవడం జరుగుతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది. తదుపరి ఏంటి అనేది మాత్రం పోలీసుల నుంచి కూడా ఒక స్పష్టమైన ఈ విచారణకు సంబంధించి వాళ్ళ నుంచి వైపు నుంచి కూడా ఒక వర్షన్ మన మీడియాకి వివరించే అవకాశం కూడా కనిపించింది. రైట్ సుజన్, మనం చూసుకున్నట్లయితే మరి ఈ దాడి జరగటానికన్నా ముందే నిందితుడు సైఫ్ అలీ ఖాన్ కాల్ చేశారు, డబ్బులు డిమాండ్ చేశారని కూడా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ అండి, ఈ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేయడానికి ముందే అతని పని మనిషి మీద తొలుత దుండగుడు దాడి చేయడం జరిగింది డబ్బు కోసమే. అయితే ఆ తర్వాత ఆమె మీద దుండగుడు దాడి చేసిన క్రమంలోనే సైఫ్ అడ్డుకోవడం, అతని మీద కూడా తీవ్రంగా కత్తిపోట్లకు గురవడం జరిగింది సైఫ్ అలీ ఖాన్. ఈ టోటల్ రకరకాల ప్రచారాలు అనేవి జరిగాయి. ఫోన్ కాల్ చేసినట్టుగా, తర్వాత ఈ అనేక కథలు అనేవి ఈ ప్రచారాలు ఉన్నప్పటికీ కూడా అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు నిందితుడిని విచారించిన క్రమంలో పూర్తి స్థాయిలో అసలైన విచారణలో ఇప్పుడు ఏంటనేది, దీని వెనక కారణాలు ఏంటనేది మాత్రం ఈ రోజు పోలీసులు విచారణలో తేలే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుజన్.